ఈరోజు జమ్మనోడ్ నియోజకవర్గంలోని జమ్మనోడ్ మున్సిపాలిటీ మరియు రూరల్ సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, దేవుడి కుటుంబాలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు సమావేశమైనా, ఎందుకు మీ ముందర నిలబడి మేము మాట్లాడుతున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మే 13వ తేదీన జరగబోయే ఎలక్షన్స్ ఏ విధంగా మనం ఎదుర్కోవాలా, ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలా అనే దాని మీద మనం చర్చ పెట్టుకున్నాము. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే, నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా పెద్దలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉంది. అట్లనే కడప పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేను ఖచ్చితంగా మళ్ళా మనం ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలంటే గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, పెద్దలు దేవుడు నారాయణ రెడ్డి గారు కానీ, చిన్నాయన గారు కానీ చాలా వివరంగా పూర్తి విషయాలు మీ అందరికీ తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే లేదా ఇక్కడున్న ముఖ్యమంత్రి లేదా ఎంపీ ఏ విధంగా వాళ్ళ ప్రజలపైన వాళ్ళ చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, వాళ్ళ అరాచక పాలన కానీ ఎవరైనా ప్రశ్నించే గుర్తుంటే అనగదొక్కే పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి దాదాపు 2004, 9, 14లో 3 సార్లు కంటిన్యూ ఎమ్మెల్యే అయ్యి సింగిల్ ఇంజన్ గా పోవడం జరిగింది ఆదినారాయణ రెడ్డి గారు, చిన్నాయన. కానీ ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని మనం ఆ పదవులలో ఒకరిని ముఖ్యమంత్రిగా, ఒకరిని ప్రధానమంత్రిగా చేసుకుంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. సింగిల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడే మన జమ్మనోడ్ రూపురేఖలు మార్చే దాంతో ఎంతైనా కృషి చేసి ఒక ప్రధానమైన స్థానంలో పెట్టినాడు మన ఆంధ్రప్రదేశ్ లో. ఈరోజు హాస్పిటల్ పరిస్థితి చూస్తే బ్రహ్మాండంగా మనకు తీర్చిదిద్దడం జరిగింది. దానికి కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి స్టేట్ లో అవార్డు కూడా రావడం జరిగింది. అట్లానే పంచాయతీ రాజ్ రోడ్లు చూస్తే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది నియోజకవర్గంలో. సబ్ స్టేషన్ చూసినా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగినాయి. గతంలో పోల్చుకుంటే ఈరోజు సబ్ స్టేషన్ సంఖ్య చాలా పెరిగింది. వేరే నియోజకవర్గాలతో పోల్చుకుంటే పట్టుబట్టి మనకు తక్కువ జనాభా ఉన్నా కూడా సబ్ స్టేషన్స్ ఏదో ఒక రకంగా దానికి పవర్ ఎక్కువ అవసరం ఉందని చెప్పి, లేదా తోటలు ఉన్నాయని చెప్పి, లేదంటే ఒక సైడ్ పోటీకి పవర్ లోడ్ తక్కువైతుందని చెప్పి లెటర్ల మీద లెటర్లు పెట్టి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి సబ్ స్టేషన్లు కూడా పెంచడం జరిగింది. ఈ విధంగా సబ్ స్టేషన్లు, రోడ్లు, ఈ విధంగా మనకు కావాల్సిన వాటర్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ ఎక్కడైనా డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరి జమ్మనోడ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ అనే పదం ఎందుకు వాడుతున్నామంటే, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు, తాగునీటి వ్యవస్థ, కరెంటు, రోడ్లు ప్రతి ఒక్కటి డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఇవన్నీ మనం సమకూర్చినామో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా జీవన శైలి పెరుగుతుందని ఒక దృఢమైన సంకల్పంతో పెద్దల ఆదినారాయణ రెడ్డి గారు జమ్మనోడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం సింగిల్ ఇంజన్ గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విధంగా వెళ్ళినప్పుడు మన ఎంపీగా రేపు మనం ఖచ్చితంగా గెలిచి మనకు కావాల్సిన నిధులు కానీ, మనకు కావాల్సిన ఏమైనా కేటాయింపులు కానీ, మనకు కావాల్సిన ఏమైనా కోరికలు ఉన్నా కూడా మీ అందరి తరఫున పార్లమెంట్ లో మీ అందరి కొద్దిగా అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి, ఏ విధంగా మన స్థానిక ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ఆయన సొంత అంతకుముందు 2 ఏళ్ల నుంచి ఆయన ప్రతిపక్షంగా తిరగడం జరిగింది. అప్పుడు ఏం చెప్పినాడు, దేవుడు ఫ్యాక్షన్ చేస్తున్నారు, రాక్షసులు అని చెప్పి ఒక భయ ప్రాంతులుగా మనల్ని ఒక విలన్లుగా
చూపించి ఆ రోజు ఓట్లు కట్టుకున్నాడు.